డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. పొత్తు ధర్మానికి మంగళం పాడుతూ కూటమి నేతలు తమ బలాబలాలు తేల్చుకోవడానికి రెడీ అవుతున్నారు. దీనికోసం పిఠాపురం అర్బన్ క్రెడిట్ సొసైటీ ఎన్నికలనే వేదికగా చేసుకుంటున్నారు. అధికార పార్టీల నేతల మధ్యన మొదలైన వైరం దేనికి నిదర్శనమనే చర్చలు నియోజకవర్గంలో జోరుగా సాగుతున్నాయి. పిఠాపురం నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య కుంపట్లు రాజుకున్నాయి. నువ్వా నేనా అంటూ తమ రాజకీయ బలాబలాలు తెలుసుకోవడానికి రెడీ అవుతున్నారు. నిన్న మొన్నటి వరకు కలిసి తిరిగిన నేతలే ఇప్పుడు ఒకరిపై మరొకరు రాజకీయ పాచికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నెల 6వ తేదీన పిఠాపురం అర్బన్ క్రెడిట్ సొసైటీ డైరెక్టర్ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. గత 2 పర్యాయాలు జరిగిన ఈ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. మొత్తం 2011 మంది ఓటర్లు ఉన్న పిఠాపురం అర్బన్ క్రెడిట్ సొసైటీలో 5 డైరెక్టర్ పదవులకు ఎన్నికలు జరగబోతున్నాయి. వాస్తవానికి ఈ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతాయి. పార్టీల సింబల్స్ ఉండవు, చాలా వరకు ఏకగ్రీవం అవుతూ ఉంటాయి. ఈసారి జనసేన, టీడీపీ నాయకులు పోటీలో నిలబడ్డారు. అదే ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తోంది. ఇప్పటికే ఈ ఎన్నికలకు సంబంధించి 18 మంది నామినేషన్లు దాఖలు చేయగా తుది బరిలో 12 మంది మాత్రమే నిలిచారు. ఇప్పటికే బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తులను కేటాయించారు. ఇక ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని టీడీపీ, జనసేన పార్టీలు ఒకరిపై మరొకరు వ్యూహాలు పన్నుతున్నాయి. కాకినాడ ఎంపీ, జనసేన పార్టీ నేత ఉదయ్ శ్రీనివాస్, పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బరిలో నిల్చున్న తమ అభ్యర్థుల గెలుపు కోసం ఈ ఇద్దరు నేతలు రకరకాల స్కెచ్లు వేస్తున్నారు. సాధారణ ఎన్నికల తర్వాత ఈ ఎన్నికలు జరుగుతూ ఉండడంతో చాలా మంది వీటి ఫలితాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ తో పాటుగా ఆ పార్టీ క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు అజయ్ కుమార్ పిఠాపురంలో మకాం వేసి క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు టీడీపీ సీనియర్ నేత వర్మ కూడా తగ్గేదేలే అంటూ జనసేన అండ ఉన్న అభ్యర్థులపై టీడీపీ అండ ఉన్న అభ్యర్థులు గెలిచేలా వ్యూహాలు పన్నుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో తన సీటును పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేసినప్పటి నుంచి వర్మకు, జనసేనకు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. చంద్రబాబు చెప్పాడు కదా అని సీటును వదులుకొని పవన్ కు మద్దతు ఇవ్వడానికి అన్యమనస్కంగానే ఒప్పుకున్న వర్మ ఒక్కసారి సీటు వదులుకుంటే తిరిగి అక్కడ నిలదొక్కుకోవడం కష్టమనే ఫీలింగ్ తో ఉన్నారు. ఈ నేపథ్యంలో మొదటి నుంచి కాకినాడ ఎంపీ, జనసేన నేత ఉదయ్ శ్రీనివాస్ కు, పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మకు మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. దీంతో అర్బన్ క్రెడిట్ సొసైటీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. తమ భాగస్వామ్య పార్టీ అయిన టీడీపీకి పిఠాపురంలో పట్టులేదని నిరూపించే పనిలో జనసేన నేతలు ఉంటే తాతకే దగ్గులు నేర్పుతారా అని మనసులోనే అనుకుంటున్న వర్మ జనసేన నేతల వ్యూహాలు బెడిసి కొట్టేలా ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నట్టు సమాచారం. మొత్తం మీద అధికార కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన నేతలు 2 వర్గాలుగా విడిపోయి తమ అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం చేస్తున్న ఫైట్ ఆసక్తిదాయకంగా మారింది. ఏకగ్రీవం కావాల్సిన పిఠాపురం అర్బన్ క్రెడిట్ సొసైటీ ఎన్నికలు అలా కాకుండా పోటీగా మారడంతో నువ్వా నేనా అనే పరిస్థితి నెలకొంది. కూటమి పొత్తు ధర్మాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి.